యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో నా శుభాలు ఆహ్వానం తెలియజేస్తున్నాను. మనం దేవుని మాట వినడానికి మన మనసులను సిద్ధపరచుకుందాం. మనం నేర్చుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఇప్పటి వరకు మాట్లాడుతున్నటువంటి 10 అంశాలను దాటి ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవేంటంటే, శోధనలు లాగానే అనిపిస్తాయి, కానీ శోధనలో పడిపోయాము అనే విషయం ఎవరికీ కనబడకుండా దాస్తాయి. శోధనలో పడిపోయేంత వరకు శోధిస్తాయి, పడిన తరువాత నువ్వు పడ్డావు అనేటువంటి విషయం ఎవరికీ కనపడకుండా రహస్యంగా భక్తిని కాపాడుకుంటూ ప్రయత్నం చేస్తూ ప్రార్థన చేస్తూ ఓ ముసుగు వేసుకొని ఆత్మీయతను మరొక రకమైనటువంటి అనుభూతిని పొందటానికి ప్రయత్నం చేస్తాం. ఈ భయంకరమైనటువంటి మోసాలు 5. ఈ 5 మోసాల్లో దేని గురించి దేనితోనైనా నువ్వు పట్టబడినట్లయితే అది నీ తప్పేమీ కాదు. ఎందుకంటే ఇది శరీరము ఈ చెడిపోయినటువంటి భూమి నుంచి తయారైనటువంటి ఆశ గనక ఖచ్చితంగా దాని క్రియలను నెరవేరుస్తుంది. కానీ మన జీవితంలో మన శరీరాన్ని నడిపించటానికి డ్రైవింగ్ ఫోర్సెస్ 3 ఉన్నాయి. మొదటిది పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో ఉంటాడు. సత్యం నుండి సర్వసత్యంలోకి తీసుకుని వెళ్తాడు. నువ్వు శోధించబడుతున్న ప్రతి సమయంలో నీకు ఒక అలర్ట్ కాల్ కొడతాడు, బెల్ కొడతాడు, ఏయ్ నువ్వు ఇది తప్పు చేస్తున్నావు చూడని. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మంచి సహవాసం మన లోపల ఉంటుంది. రెండవది వాక్య సహవాసం. దేవుని యొక్క మాటను నువ్వు చదివినప్పుడు, లేక వినినప్పుడు, లేక ధ్యానించినప్పుడు, ఏదైనా ప్రదేశంలో ఉపదేశం కొరకు నువ్వు సిద్ధపడినప్పుడు ఆ ఉపదేశానుసారమైనటువంటి ఆ సంపూర్ణత నిన్ను స్థిరముల సత్యమందు స్థిరపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము నిన్ను లంగరు వలె పట్టుకుంటుందని చెప్తాడు. అంటే నిన్ను బ్లాక్ చేస్తుంది. ఈ వాక్యం నీకుంది కదా, అది నీ మనసులో ఉంది కదా, అది నీ కనుల ముందుకు తెచ్చుకున్నావు కదా, ఈ తప్పు చేయకూడదు కదా అని ఆల్వేస్ అలర్ట్ కాలు వాక్యము మనకి ఇస్తూ ఉంటుంది. మూడవది అత్యధికమైన క్రైస్తవుడికి మాత్రమే దొరికే అద్భుతమైన సహవాసం, ఫెలోషిప్. 2-3తో ఎప్పుడైతే మనం కలిసి ఉంటామో, ఆ మంట ఆత్మీయమైనటువంటి సహవాసంలో ఉండేటువంటి వ్యక్తులతో ఎప్పుడైతే మనం కలుసుకుని ఉంటామో, ఒక మనిషి పడిపోయినప్పుడు ఒంటరివాడు పడిపోతాడు, రెండోవాడు ఏం చేస్తాడు, వాడిని లేపుతాడు. సో వెంటనే ఆ మంచి సహవాసంలో ఉండడాన్ని బట్టి నీ బలహీనతలో నువ్వు జారిపోతున్న వేళ నిన్ను ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి స్థిరపరిచి నడిపించి బలపరచడానికి ఓ సహవాసం అనేది ఒక వ్యక్తిగా నీ పక్కన ఉంటాడు. మిగిలిన పరిస్థితుల్లో ఏ మతము కూడా నీకు సహవాసాన్ని ప్రోత్సహించదు. నిన్ను ఒక గుంపు కట్టమని చెప్పుద్ది, ఆ కమ్యూనిటీతో సహవాసం చేయమని చెప్పుద్ది. అంటే నీకు కావాల్సిన విషయాలను నెరవేర్చుకోవడానికి అక్కడ ఒక కమ్యూనిటీలో ఉండాలి అని చెప్పుద్ది. కానీ క్రైస్తవ్యం మాత్రం నీ సహోదరుని యొక్క బాధ్యత నీదే అని చెప్పుద్ది. నీ సహోదరుడు చెడిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు, పొడైనప్పుడు, బలహీనుడైనప్పుడు ప్రోత్సహించి ధైర్యపరిచి నడిపించి బలపరచాల్సిన బాధ్యత నీ పొరుగువానికి నువ్వు కాపలవాడివే అని చెప్పుద్ది వాక్యం. కాబట్టి 3 అద్భుతమైన సహవాసాలని విశ్వాస జీవితం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు. ఈ పరిస్థితుల్లో ఈ 5 రకాల బలహీనతలు మనల్ని తెలియకుండానే విపరీతమైన ఒత్తిడిలోనికి తీసుకొని వెళ్ళి రహస్యమందు శోధించుచున్నటువంటి ఆ పాపంగా మనలో మారుస్తుంది. మొదటి పాపము మనం గడిచిన వారం విన్నాము. దాచుకోలేని శోధించబడేటువంటి ప్రార్థనల్లో మొదటిది వ్యభిచార సంబంధమైన మనస్సు, ఇల్లీగలిటీ, ఇంకా చెప్పాలంటే ఫార్నికేషన్, జారత్వము, ఇంకా చెప్పాలంటే అడల్టరీ. ఇలాంటి పాపం అనేది బయటికి ఎవరి కాళ్ళు కప్పుకొని ఎవరికి ఏమీ లేదన్నట్లు, నాకు అసలు ఇదేం తెలీదు అన్నట్లు, నాకు నా భర్త నా భార్య తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదన్నట్లుగానే ఉంటారు. కానీ కన్నులు దాని పని చేస్తాయి, శరీరం దాని పని చేస్తుంది, మాటలు నోరు దాని పని చేస్తుంది, మనస్సు దాని పని చేస్తుంది. చూసేటువంటి వినేటువంటి కోరికలు నీకు తెలియకుండానే నీ హృదయంలో మోసమైన పాపానికి గురి చేయబడుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి బైబిల్ చెప్పేటువంటి ఆత్మీయ సహవాసం ఏంటంటే, ప్రతి వానికి శరీర కోరికలను అదుపు చేసుకోలేని ఎడల నిశ్చలంగా నిర్భయంగా సంతోషంగా తను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే వివాహం ద్వారా జరిగే పరిస్థితి ఏంటి, లైంగిక అపవిత్రతకు అవకాశం కలిగించే ఏ సమయమైనా ఆ లైంగిక వాంఛను తీర్చుకునేటువంటి పరిశుద్ధముగా చేసినటువంటి వివాహ వ్యవస్థలోకి ప్రవేశించు అని అర్థం. అంటే వివాహ వ్యవస్థలో ఆ కోరికను బట్టి బలహీనమైన మనస్సాక్షితో కూడా శరీరంతో కూడా అపవిత్రపరచుకోకుండా ఉండగలగాలి అని అంటే పరిశుద్ధమైన సహవాసపు జీవితంలోనికి నువ్వు ప్రవేశిస్తే ఆ ప్రాబ్లం దాటేస్తావు. కాబట్టి ఆ బలహీనత ఎప్పటికీ దాటాలి అని అంటే అపవిత్రమైన కోరికలకు అవకాశం ఇవ్వకుండా వివాహ పరిశుద్ధ జీవితంలోనికే నివసించాలి. దానికి కట్టుబాట్లు ఉన్నాయి, దానికి నైతిక నిబంధనలు ఉన్నాయి. ఆ క్రమంలో మనిషి జీవించగలగాలి. రెండో విషయంకి వస్తున్నాను. ఈరోజు మనం రెండో విషయాన్ని విందాం. ఎమోషన్స్.
గర్వం తర్వాత చెప్తాను. భావోద్వేగాలు, ఎమోషన్స్. నా 5 విషయాలు మరొకసారి గుర్తు చేసుకుందాం. మొదటిది ఏంటిది? వ్యభిచారం, గర్వము, భావోద్వేగాలు, ధనాపేక్షలు, అధికారం. ఈ 5 కదా బలహీనతలు. ఈరోజు ఎమోషన్స్ గురించి విందాం. ఇది ఎందుకో చాలా ప్రాముఖ్యమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ముందుకు తీసుకొని వచ్చి మాట్లాడమని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందును బట్టి వాట్ ఈజ్ ఎమోషన్స్? అసలు నీలో భావోద్వేగాలు ఉన్నాయని నీకు తెలుసా? ఏ రకాలైనటువంటి భావోద్వేగాలు నీ శరీరాన్ని ఏలుబడి చేస్తున్నాయి? లేక నీ కంట్రోల్లో నీ ఎమోషన్స్ ఉంటాయా? ఎమోషన్స్ కంట్రోల్లోకి వెళ్తే నువ్వు నీ మాట నువ్వే అనవా? మీ కంట్రోల్లో మీరుంటారా? మీ భావోద్వేగాల కంట్రోల్లో మీరుంటారా? మీరు అంటే నేను, లేక నేను ఒక శరీరం, ఒక మనస్సు, ఒక పరిపూర్ణుడు, అన్నీ మీ కంట్రోల్లో ఉంటాయా? మీ శరీరం చెప్పే స్పందనలన్నీ మీ కంట్రోల్లో ఉంటున్నాయా? మీరు చెప్పినట్టుగా మీ శరీరం స్పందిస్తుందా? అది నా ప్రశ్న. అవునా కాదా? భావోద్వేగాలు మీ కంట్రోల్లో లేవా? ఎమోషన్స్ మీ కంట్రోల్లోనే ఉంటాయా? ఏడవాలనుకున్నప్పుడు ఏడవగలరా? వెరీ గుడ్. ఆపాలన్నప్పుడు ఆపగలరా? నవ్వాలన్నప్పుడు నవ్వుతారా? నవ్వుతారు. ఆపే అన్నప్పుడు ఆపుతారా? అసలు అది నవ్వకూడని సందర్భం అన్నప్పుడు నవ్వు వస్తే ఆపగలరా? మరి అదే భావోద్వేగం మీ కంట్రోల్లో ఉండడం అంటే. నీ శరీరంలో చాలా రకాల స్పందనలు ఇన్బుల్ట్ పెట్టాడు దేవుడు. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఓవరాల్గా 34,000 భావోద్వేగాలు శరీరంలో పెట్టాడు దేవుడు. ఎన్ని? 34,000 ఎమోషన్స్ ఉన్నాయి నీ బాడీలో. 34,000 భావోద్వేగాలను నీకు బాగా సమీపంగా ఉండేటువంటి జంతువు అయినటువంటి పెట్ యానిమల్ అయినటువంటి డాగ్ రికగ్నైజ్ చేయగలదు. నా పక్కన నేను పెంచుకునే నా కుక్క చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగినా, వేరే సహవాసం నుంచి నా దగ్గరికి వచ్చినా, నా బాడీలో కలిగే 34,000 ఎమోషన్స్ని డాగ్ క్యాచ్ చేస్తుంది. ఒక మంచి బ్రీడ్ డాగ్ పట్టుకుంటుంది. మరి ఇప్పుడు ఆలోచించండి, 34,000 ఎమోషన్స్ని మనం బయటికి దాయకుండా ఆపినా ఒక యానిమల్ రికగ్నైజ్ చేయగలుగుతుంది. అసలు నీలో 34,000 ఆ భావోద్వేగాలను నేను అదుపు చేయగలుగుతున్నాను, లేక నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను లేదు అనేటువంటి విషయం నీకు ఎంతవరకు అర్థమవుతుంది? సో ఈ భావోద్వేగాలకు మనకు వచ్చే నష్టం ఏంటి? దీనివల్ల మనకు వచ్చే పాపం ఏంటి? ఏం జరుగుద్ది నష్టం? లెట్ మీ టెల్ యు వన్ బ్రీఫ్ ఇష్యూ. ఎప్పుడైతే నీ శరీరంలో ఈ భావోద్వేగాలను నీవు అదుపు చెయ్యకపోతే, అంటే నీ బాడీని పెట్టినప్పుడు బాడీ లోపల పెట్టాడు దేవుడు. ఓ శరీరాన్ని నిర్మించినప్పుడు శరీరం లోపల భావోద్వేగాలను పెట్టాడు. ఎందుకు అనంటే ఆ శరీరము కొన్ని లక్షల మందికి ఒక మాదిరిగా మారబోతుంది. కొన్ని కోట్ల మందిలో ఒక సభ్యునిగా చలామణి కాబోతుంది. కొంతమంది ప్రజలకు ఒక ఆదర్శవంతమైన, ఒక మాదిరికరమైన, ఒక నీచమైన, ఒక మేలుకరమైన ఏదో ఒక అద్భుతమైన సృష్టి యొక్క భాగంగా నువ్వు పరిచయం చేయబడతావు. ఈ పరిచయం చేయబడుతున్నటువంటి ఆ ప్రపంచపు సృష్టిలో, ఆ చైన్ లింక్లో ఒక భాగము అయిన నీవు ఇతర భాగాలతో కలిసి స్పందించాల్సి వచ్చినప్పుడు నీలో ఉండేటువంటి ఆ మేలుకరమైనది కానీ లేక బలహీనమైనది కానీ ఆ క్రియ దేవుని పక్షముగా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియటానికి ఇన్ని వేల రకాల భావోద్వేగాలు బాడీలో పెట్టాడు. నన్ను స్తబ్దుగా తయారు చేయాల. ఒక కార్పెంటరు, ఒక శిల్పి, చెక్క వడ్రంగి వాడు చాలా చక్కగా ఒక బొమ్మని, కొండపల్లి బొమ్మలు ఉంటాయి చూసారా, చెక్క బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అంటారు, లక్క పిడతలు తయారు చేస్తూ ఉంటారు. దానిలో ఒక చాలా ప్రపంచంలో పేరు పొందినటువంటి ఒక బొమ్మ ఉంది. అది భరతనాట్యం చేసే ఒక అమ్మాయి బొమ్మ. అది ఏం చేస్తూ ఉంటుంది? తలకాయ ఊపుద్ది, నడుము ఊపుతుంది. దాన్ని ఏం చేశారు? దాన్ని ఒక చిన్న బ్యాలెన్స్ స్ప్రింగ్కి అటాచ్ చేస్తారు. దాని మీద అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అది బొమ్మే, జీవం ఉందా దానిలో? కానీ నాట్యం చేస్తున్నట్టుంది. భావోద్వేగాన్ని పలికించగలదా? కానీ నాట్య భంగిమను చూపిస్తుంది, కానీ ఎమోషన్ అది ఎక్స్ప్రెస్ చేయదు. కానీ అది ప్రపంచంలో పేరు పొందింది. భారతదేశంలో నుంచి వెళ్ళినటువంటి ఆ కొండపల్లి అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆ బొమ్మ, అది ఎమోషన్ దానిలో రాదు. కానీ ఆ ఎమోషన్ చూసినప్పుడు మనిషి దానికి తగినట్టుగా స్పందిస్తాడు. సో ఈ స్పందనలో భాగంగా ఈ ప్రకృతిలో ఒక శరీరాన్ని తయారు చేసినప్పుడు దేవుడు దేవుని యొక్క ప్రక్రియ కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు ఉపయోగపడేటట్లు తయారు చేసిన నీ శరీరం, ఆ దేవుని నీతిని మాత్రమే నీ శరీరం నుంచి వెల్లడి చేయాలని కోరుకున్నాడు ఆయన. నా బాడీని పెట్టినప్పుడు, భూమి మీదకి తెచ్చినప్పుడు, దీన్ని దేని పర్పస్ కొత్తగా తయారు చేశాడో ఆ పర్పస్కి అది ఉపయోగపడేటట్లుగా దానిని
సిద్ధపరచాలని దేవుడు ఆలోచన చేశాడు. ఇప్పుడు నీవు నీ బాడీని ఆయన సిద్ధపరిచిన దానికి నువ్వు ఉపయోగిస్తున్నావా లేదో ఎలా తెలుసుకోవాలో ఒక మాట చెప్తా. నేను మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఓ సహోదరి తన 2 పిల్లల్ని తీసుకుని వచ్చింది, నాతో మాట్లాడుతోంది. ప్రేయర్ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్ వరకు వెయిట్ చేశారు, చాలా ఓపికగా ప్రేమగా నాతో తన సమస్య గురించి ఏదో మాట్లాడుతూ ఇలా జరిగిందన్నయ్య, ఇలా అయింది అని చెప్తుంది. ఈ విషయాలు చెప్తూ ఉంటే పక్కన ఆ 2 పిల్లలు, చిన్న పిల్లలు, అంటే బహుశా పాప ఏమో యూకేజీ, బాబు ఏమో 2nd స్టాండర్డ్ అయ్యి ఉండొచ్చు, ఆ స్టేజ్లో ఉన్నారు. ఇద్దరికి మధ్యలో గ్యాప్ ఉంది. వాళ్ళ అమ్మ వైపు నుంచి ఇలా తొంగి చూసి ఆ పిల్లడితో దోబూచులాడుతుంది. ఆ పిల్లోడు ఈ పిల్లని మళ్ళీ వాళ్ళ అమ్మ చుట్టూ పరిగెడుతున్నారు. పక్కన నేను కూర్చుని ఉన్నాను. వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ఈడేమో ఆ పిల్లని కొడుతున్నాడు, ఆ పిల్లేమో అని గిలుతుంది, ఈడేమో నవ్వుతున్నాడు, ఇలా వాటర్ బాటిల్తోని ఎలా ఆడుతున్నాడు. అక్కడ ఆ తల్లి వాళ్ళిద్దరు హే ఊరుకోండి అంటుంది. వాళ్ళిద్దరిని ఆఫ్ చేయలేకపోతున్నారు. వాళ్ళిద్దరు ఎందుకు ఆ సమయంలో కొద్దిసేపు కూడా వాళ్ళు ఆగలేకపోతున్నారు అని అంటే మీరు ఏం కారణం చెప్తారు చెప్పండి? తల్లులు అయితే ఒక కారణం చెప్తారు, తండ్రి ఇంకో కారణం చెప్తాడు. తల్లి ఏం చెప్పుద్దో తెలుసా? ఈ పిల్లలు బాగా అది ఏంటో దాని పదం అల్లరి చేస్తున్నారు. ఇక్కడ పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో, వివాహం కావాల్సినటువంటి భవిష్యత్తులో చేసుకోబోతున్నటువంటి మీకు ఎలా ఉంటుందంటే వాళ్ళ అమ్మాడిని లాగిపెట్టి కొట్టచ్చు కదా అన్నట్టు ఉంటుంది. ముట్టికాయ పెట్టి కూర్చోబెట్టాల్సింది, ఎందుకు అలాగ అల్లరి చేస్తుంది మాట్లాడుకుంటాం ఎందుకు అనిపిస్తుంటుంది. ఆల్రెడీ గర్భాలు వచ్చినటువంటి తల్లులు పెళ్ళైపోయి ఇక ఫస్ట్ ఇష్యూ ఇక నిన్న మొన్న కట్ చేయించుకుని ఉన్నారు కదా, వీళ్ళు రెడీగా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మా పిల్లల్ని ఇంక నేను వాళ్ళలాగా పెంచను అనుకుంటారు. ఈ తల్లులు అలాగే అనుకున్న వాళ్ళే, వీళ్ళు ముందు అలాగే అనుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళే వస్తారు లైన్లోకి వచ్చిన వాళ్ళు. మా సంతోష్ అలాగే ఎలాగైనా నా కూతురు అన్నట్టే ఉంటుంది. మీ వల్ల కాదు, తేడా జరుగుద్ది కొంచెంసేపు తర్వాత జరుగుతుంది. ఇప్పుడు ఈ 3 స్టేజ్ల్లో ఫస్ట్ స్టేజ్లో పిల్లలు కలిగినటువంటి తల్లులు పిల్లల్ని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అంటున్నారు. ఇప్పుడు పెంపకం కరెక్ట్గా ఉంది, భక్తి కరెక్ట్గా ఉంది, విశ్వాసం కరెక్ట్గా ఉంది, చదువులు కరెక్ట్గానే ఉన్నాయి, కానీ అల్లరి వాళ్ళ శరీరంలో ఆపు చేయకపోవడానికి కారణం ఏంటి అంటే మీ కంట్రోల్లో పిల్లలు ఉండరా? మనం చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వదా? లేక అలా ఉండాలని వాళ్ళకి తెలియదా? వాళ్ళు కూర్చోబెట్టడానికి ఎన్ని సాహసాలు చేయాలి అంటే వాళ్ళు చిన్నపిల్లలు కదండి అనేద్దామా? స్కూల్లో మరి అలా కూర్చుంటున్నారు వాళ్ళు 8 గంటలు కూర్చుంటారా లేదా? అంటే కొట్టేస్తారా టీచరు? అంటే ఇక్కడ పాస్ట్ గారు కొట్టరానా? కొట్టకూడదనా? కొట్టద్దని నేనే చెప్తాలే. సో ఏం చెప్పాలి? ఇక్కడ ఎవరిని ఏమీ బాధ్యులు చేయలేం. బట్ ప్రతి కుటుంబంలో ఈ సమస్య ఖచ్చితంగా జరుగుద్ది. మీకు తెలుసా, నీ భావోద్వేగము అల్లరితో కూడి బయటకు వచ్చి అవసరమైనప్పుడు ఆనందించమని చెప్పేటువంటి ఒక చిన్న బిడ్డతో సమానం. దట్ ఈస్ వాట్ ఎన్ ఎమోషన్ విచ్ యూ కెనాట్ కంట్రోల్ ఎవర్ సెల్ఫ్. చెప్పాలని ఉంటుంది, చెయ్యాలని ఉంటుంది, ఆపేద్దామనుకుంటుంది. నీ వల్ల కాదు. ఈ 34,000 ఎమోషన్స్లో నీ శరీరం దాచబడి బయటకు కనపరచనివ్వకుండా నీ శరీరపు కొన్ని పొరలను కప్పుకుని మోసం చేసుకోమని చెప్తుంది నీ బాడీ, మోసం చేయమని. అలాగని యథార్థంగా ఉందామంటే బూతులు, బయటోడు తిట్టేస్తాడు, అసహించుకుంటాడు, నీతో స్నేహం చేయడు, నీ సహవాసం చేయడు, ఈడితోనా ఆమెతోనా అన్నట్టు ఉంటుంది. అలాగని మనం దాన్ని ఏం చేయాలి? కవర్ చేయడం ప్రయత్నం చేయాలి. ఎన్ని కవరింగ్ లేసినా అదేమో పిల్లల్లాగా అల్లరిలో బయటేసేస్తూనే ఉంటుంది. టైం దొరికితే పస్. స్కూల్లో 10th క్లాస్ వరకు నేను లీడర్గా పనిచేస్తాను మా క్లాస్లో లీడర్ని. ఆ లీడర్ సిఆర్లో ఇప్పుడు వచ్చి నీ పేర్లు, అప్పుడు లీడరే. ఆ క్లాస్ లీడర్గా ఉండేటప్పుడు బోర్డు మీద పేర్లు రాసేవాళ్ళం అల్లరి చేసిన పిల్లల్ని. సైలెన్స్ అనగా ఎలా చూసుకోవాళ్ళం అంటే అంత జాగ్రత్త చూసేవాళ్ళు. అయినా మాట్లాడేవాళ్ళమా కదా? పేర్లు ఎక్కేవా లేదో బోర్డు మీదకి, మీ పేర్లు నా పేర్లు ఎక్కినాయి కదా ఏదో టైంలో. ఎందుకు ఆపు చేయలేకపోయాం? మాటని, ఉత్సుకతను, ఆసక్తిని ఎందుకు మనం ఆపలేకపోయాం? చెప్పాను కదా, దాచుకోవటానికి అవకాశం ఉన్నంత వరకు ఎతుకుతావు, తప్పించి చేయడానికి ప్రయత్నం చేస్తావు. చేసి మొత్తానికి తప్పు చేసామని చెప్పి అక్కడ రాయబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆత్మీయ జీవితంలో ఈ భావాన్ని వ్యక్తీకరించడానికి నీకు ఎంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల మధ్యలో యథార్థతను, ప్రేమను దాటి భావోద్వేగాన్ని దాస్తే అది పాపం అవుతుంది. అది యథార్థత మరియు ప్రేమ, ఈ రెండింటి మధ్యలో నీ భావోద్వేగం పనిచేయాలి. ఈ రెండింటిని దాటి ఏ లైన్ బయటికి వెళ్ళినా దట్స్ ఎ సిన్. నువ్వు కవరింగ్ ఇచ్చుకో, ఏమైనా చెయ్యి, ఆ కవరింగ్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇట్స్ ఎ సిన్ అంటాడు, పాపం అంటాడు. కాబట్టి ఇది దాచుకోలేని భయంకరంగా శిక్ష తెచ్చేటువంటి ఈ పాపపు మోసం నుంచి బయటకు వద్దాం. లెట్ మీ టెల్ యూ, మొట్టమొదటిగా ఈ భావ వ్యక్తీకరణ ఎలా ప్రారంభిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్.
నీ మనసులో వచ్చినటువంటి ఆలోచన. రెండవది శరీరంలో జరిగే స్పందన, బాడీలో జరిగే కెమిస్ట్రీ. ఇది ఏ పార్ట్లో అయినా జరగచ్చు. తిట్టాలనిపించినప్పుడు చెయ్యి ముందు లెగుసుద్దా, నా మాట ముందు వస్తుందా? తిట్టాలనిపించింది, పదం జారుతుందా, చెయ్యి లెగుస్తుందా, కాలు లెగుస్తుందా? మాటే కదా. తిట్టేదానికి కేంద్రం ఏది? ఆలోచనలో మాటలు స్టార్ట్ అయిపోయినాయి, హృదయం నిండిపోయింది, నోటు బయటికి తెచ్చేస్తుంది. నోటు బయటికి తెచ్చిన తర్వాత బహుశా అవసరమైతే చెయ్యి లెగుస్తుంది, కొట్టడానికి చెడ్డానికి. పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. అలాగే మొదటిది ఆలోచన, రెండోది స్పందన, మూడోది ప్రవర్తన లేక క్రియ. దేర్ ఇట్ ఎక్స్పోజెస్ యువర్ యాక్ట్ ఆఫ్ డీడ్. క్రియారూపకమైనటువంటి పనిని కొనసాగించడానికి అక్కడ ప్రారంభమవుతుంది. ఈ భయంకరమైనటువంటి పరిస్థితి ఆలోచనను, స్పందనను, క్రియను, ఈ మూడింటికి మధ్య ఖచ్చితంగా 2 గీతలు ఉండాలి. మొదటిది యథార్థత, ప్రేమ. ఈ రెండింట్లో నుంచి దాటి నువ్వు ఏది చేసినా పాపమే, ఏది చేసినా పాపమే. స్త్రీలరా పురుషులరా, మీ ఇద్దరికి ఒక చిన్న విషయం చెప్తాను, మీరు పరీక్షించుకోండి. పెళ్ళైన రోజు, పెళ్ళైన నెల, నీ భర్త గురించి, నీ భార్య గురించి నీకున్న డ్రీమ్ ఏంటి? ఏంటి డ్రీమ్ ఏంటి? మనం 128వ కీర్తన, ఈ కొన్ని కీర్తనలు చదివేసుకుని ఉంటాం కదా. నీ భార్య నీ కౌగిట ద్రాక్షవల్లి, ఇలాంటి పదాలు ఎంత బ్రహ్మాండంగా కూడా చదువుతున్నప్పుడు భలే అనిపిస్తుంది. స్లోగా ఏమవుద్ది? మాట్లాడండి. యథార్థత, ప్రేమ మధ్యలోనే ఉన్నారా, దాటారా? మాట్లాడరండి. తేడా వచ్చిందా లేదా? అట్లాగే మీకు మీ స్నేహాల మధ్యలో కూడా ఏం జరిగింది? మీ నాయకులకి మీకు మధ్యలో ఏం జరిగింది? మీ అధికారులకు మీకు మధ్యలో ఏం జరిగింది? మీకున్నటువంటి రిలేషనల్ ఇష్యూస్లో ఎక్కడైనా ఆ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? ప్రారంభంలో ఉన్నటువంటిది అభిప్రాయ భేదమైనా వచ్చి ఉండాలి. ఆ అభిప్రాయము మధ్యలో నీకున్నటువంటి విషయాన్ని బట్టి, లేక వారు ప్రవర్తించిన తీరును బట్టి అసహ్యతైనా ఏర్పడి ఉండాలి. అయితే అభిప్రాయ భేదం లేదా అసహ్యమైన అభిప్రాయం. కాదండి, నాది ప్రేమండి, నాది యథార్థంగా నేను ప్రేమిస్తున్నానండి అని చెప్పగలిగిన అబద్ధాలోళ్ళే ఉంటారు, నిజమని ఉండదు. చూడండి, భార్యలను అడుగుతున్నాను, మీకు మీ భర్తల మీద కోపాలు వచ్చినాయి లేదా? ఒకసారి వచ్చినాయా, ఎక్కువసార్లు వచ్చినాయా? ఎక్కువసార్లు వచ్చినాయి. వచ్చినప్పుడల్లా ఏమండి నాకు నీ మీద కోపం వచ్చింది, మీరు ఇలా చేశారని అనుకున్నాను, నన్ను క్షమించండి అని యథార్థంగా అడిగారా? సో యథార్థత లేదు, మాట్లాడద్దు. అయ్యా నీకు నీ భార్యను ప్రేమించాలి, భర్తలారా మీ భార్యల్ని అని ఉంది అక్కడ. ప్రేమించమనేటప్పుడు మీ భార్యలను ప్రేమించడానికి ఉంది, వాక్యం అది నేను చెప్పేది, నీకు వేరేలాగా అర్థమైంది, నేనేం చేయలేను. సో ఆ ప్రేమించండి అనేటప్పుడు నిజంగా నువ్వు ప్రేమించావా? నిజంగా ప్రేమించారా? అంటే నువ్వు అంటావు, నేను నా భార్యను ప్రేమించకపోతే ఎవడ ప్రేమిస్తానండి, దేవుడికి భయపడినా, దేవుడు అంటే నాకు భయం లేదా, నన్ను అగ్నిలో పడేడా అని అంటావు. నీ ప్రేమ ఆ యథార్థంగానే ఉందా? ఒక్కసారైనా అనుకోలేదు, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, ఇరుక్కుపోయాను ఈ రొంపలో పడి, ఏటి గోల, అనవసరంగా ప్రశాంతంగా ఉన్న జీవితం, ఇంకేం చేయలేను, బయటికి రాలేను, వదలలేను అనిపించిందా లేదు? ఒక్కసారైనా అయిపోయింది. మరి నీది యథార్థతేనా, నీది ప్రేమేనా అనాలా నేను? ఇప్పుడు వీటిని కప్పిపుచ్చుకొని మీరు కాపాలు చేయట్లేదా? ఈ రికార్డులన్నీ పెళ్లి రికార్డులే. ఈ లాట్ అంతా అప్డేట్ చేసి ఆన్లైన్లో పెట్టేద్దామని తీసా, ఒక్కొక్కటి ప్రార్థన చేశా. ఇప్పుడు మీ ఇన్ని ప్రేమించుకునేటువంటి కుటుంబాలు, అలాగే పిల్లలు, తల్లిదండ్రులు, అధికారులు, నాయకులు, పనివారు, తోటివారు, స్నేహితులు, చెక్ చేసుకోండి. మీరెన్ని ఎమోషన్స్ని ఏం చేస్తున్నారు? అబద్ధాల ముసుగు కింద నడుస్తున్నారు. దట్టి పాపం అవుతుంది, జాగ్రత్త పిల్లరా. మీకు ఆ బలహీనతను దాటడానికి ఒక చిన్న ఆలోచన చెప్తాను, వినండి. మీలో ఎప్పుడైనా కోపం వచ్చిందా? కోపం వచ్చిందా? మీ పక్కన అడగండి, మీరు నాతో చెప్పకపోయినా. ఏం చెప్పారు సమాధానం? కోపము మీతో సహజీవనం చేస్తుందా? అప్పుడప్పుడు దాని దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నారా? సహజీవనం అంటే ఏంటో తెలుసా? వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళడు, ఉండాలనిపిస్తుంది ఉండలేడు, అలాగని వదలాలనిపించినా వదలలేడు. అదనమాట సహజీవనం. చెప్తూ ఉంటాం అంతే, కానీ అవ్వదు, అది అలా నడవడమే. కోపంతో సహజీవనం చేస్తున్నావా లేదా? వెరీ గుడ్. సంతోషం, ఆనందం అంటే తెలుసా నీకు?
రెండు ఒకటే, చిన్న చిన్న తేడా ఉంది. అంటే సంతోషం అనేటువంటి పదాన్ని మీరు అనుభవించాలి అన్నా, ఆనందం అనేటువంటి పదాన్ని మీరు అనుభవించాలి అన్నా, రెండింటి మధ్యలో ఒక చిన్న వ్యత్యాసం ఉంది. ఆనందించటం అనేటువంటిది నీ అంతర్గతంలో నుంచి పుట్టగలగాలి. అంతరంగంలో నుంచి నువ్వు ఉన్న దానిని అనుభవించినప్పుడు నీకు కలిగేది ఆనందం. సంతోషం అనేది ఏంటంటే ఖర్చు పెట్టి కొనుక్కుంటే వచ్చేది సంతోషం. యూ కెన్ బై యువర్ హ్యాపీనెస్, బట్ యూ కెన్ ఫీల్ ఎంజాయ్మెంట్. అది ఆనందం. అది నేను ఆనందించగలగాలి అంతే. ఎక్కడికైనా వెళ్తే, దేన్నైనా చూస్తే, దేన్నైనా తింటే, దేన్నైనా పట్టుకుంటే, దేనితోనైనా ఉంటే ఆ ఆనందం నాకు కలగాలి. అంతేగాని ఆనందాలు కొనుక్కున్నావంటే నీ కర్మ. ఎన్ని కోట్లు పెట్టినా నీకు ఆనందం దొరకదు. అర్థమవుతుందని అన్నమాట. వింటున్నారు అందరూ? మూడో విషయం, విచారం దుఃఖం తెలుసా మీకు? పెయిన్ఫుల్ గ్రీవ్, దుఃఖము, విచారం. అడగండి మీ పక్క వాళ్ళకి ఏమైనా గుర్తుంటుంది, మర్చిపోతారు నా బాధ. వాక్యం వినటానికి వింటారు, మీరు పని వచ్చినప్పుడు దాని ప్రకారం ప్రవర్తించకపోతే అదొక శిక్షాదోషం, మీకు పాపం అవుతుందట. వినుమట్టు వారమై ఉండి దాన్ని అనుసరించకపోయినలా మీకు పాపం కలుగునని రాసింది. ఆ బాధ లేకుండా ఉండాలని మాట్లాడిస్తాను, కోపగించుకోకండి. అందుకే ఎవరి పక్కన కూర్చోవాలో ముందే చూసుకుని కూర్చోండి. ఇప్పుడు మాట్లాడండి. కోపం దుఃఖం ఉన్నాయా లేవా? అయిపోయింది. కోపము అయిపోయింది, సంతోషం ఆనందం అయిపోయింది. విచారము దుఃఖం. విచారంగా ఉండట, దుఃఖపడుట రెండు మీకు తెలుసా లేదా? అంటే నాకు కావాల్సింది నాకు దొరకకపోతే వచ్చేది విచారం, అది ఇంకోటి దొరికితే నాకు వచ్చేది దుఃఖం. నా దగ్గర లేదు ఇంకోటి దగ్గర ఉంటే నాకు ఆనందం వస్తుందా? దుఃఖం కలుగుద్ది. దేవుడు అన్యాయస్తుడు అయిపోతాడు ఆ టైంలో. అవతల మనిషి మీద నాకు ఇక్కడికి వచ్చేస్తుంది కోపం. ఆడికి ఎలా వచ్చింది ఆడి దగ్గరకు? ఇంకేమో నీ కెమిస్ట్రీ నీకేం చేయని చెప్పలేం. ఈ రెండు మీకు తెలిసిపోయినాయి. మూడు విషయాలు మీకు అర్థమయ్యాయి. నాలుగో విషయం, భయం మీకు తెలుసా? డూ యూ హ్యావ్ ఫియర్? ఏ భయము? ఏదైనా భయం. ఈ మధ్య అంతా వీధి కుక్కలంటే భయం వచ్చింది సుప్రీంకోర్టుకి. రకరకాల భయాలు ఉంటాయి. ఏదో భయం, బల్లి అంటే భయము, పీత అంటే భయము, చేప అంటే భయము. మొన్న ఒక ఆవిడ చెప్తుంది, ఇంక జన్మలో చేప తిన్నాను. ఏమమ్మా? గొంతులో ముళ్ళు దిగిపోయింది. గొంతులో ముళ్ళు దిగిపోతే చేప తినడం మానేస్తావా? మహాయితో 4 రోజులు మానేస్తావు, తర్వాత ఖచ్చితంగా ఏమవుతుంది? ముళ్ళేని చేపలు తింటావు, అపోలో ఫిష్. ఏదో ఎత్తుకుంటావు, నీ సుఖాన్ని నువ్వు వదులుకోవు కదా. చేపలు ఏమంటే అదే, రైట్. సో భయం నీకు తెలుసు. మనుషుల భయము, శిక్షా భయము, ఇక రాజ్య భయము, ఇక నాదేమైనా కోల్పోతుందేమో నాకు భయము, లేక చచ్చిపోతానేమో అని ఇదో భయము. ఈ మధ్య పిల్లలకందరికీ రకరకాల భయాలు వచ్చినాయి. ఏంటంటే పరలోకం రాదేమో నాకు అనే భయము. ఇదో అందుకే బాప్తిజం ఇమ్మని అడిచాడు నేను నా దగ్గరికి. ఏమంటే పరలోకం మిస్ అయిపోతానే. పరలోకం బాప్తిజమానికి పరలోకానికి సంబంధం లేదు. క్రీస్తు ప్రభువుని నేను అంగీకరిస్తానని ఒప్పుకోవడానికి బాప్తిజం సుమి. అంతేగాని బాప్తిజం తీసుకున్నాడు పరలోకం గ్యారంటీ అనేటువంటి తప్పుడు సువార్త చెప్పి ముంచుతున్నాడు ఎవడని ఉంటే ఆడిని ముంచండి ముందు. అది అబద్ధాలు. సో ఆ భయం మీకు తెలుసు. అంటే ఇప్పుడు మీకు ఎన్ని తెలిసినాయి? మొదటిది కోపం, రెండవది సంతోషం లేక ఆనందం, 3 విచారం లేక దుఃఖం, 4 భయం, 5వది ఆశ్చర్యపోవడం. మీకు తెలిసిందా? ఎక్స్క్లమేషన్ అంటాం కదా, ఆశ్చర్యపోతుంటారు. ఎప్పుడు ఆశ్చర్యపోతారు? నీకు కలిగినప్పుడు ఆశ్చర్యపోతావా ఎక్కువ? ఇంకొకరికి ఎవరికైనా దొరికినప్పుడు ఆశ్చర్యపోతావా ఇంకా ఎక్కువ? నాకు కలిగినప్పుడు ఫీల్ అయ్యే. ఇప్పుడు పిలిచి ఏమండి మీకే ₹1,00,000 లాటరీ వచ్చిందంటే ఎలా అవుతారు? నాకా 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 నీకు ₹1,00,000 లాటరీ వచ్చింది, మీ పక్కింటోడికి 50 లక్షలు వచ్చిందనంటే అప్పుడు నీ 1,00,000కి నీకు వచ్చేది ఆనందం సంతోషాలు కావు. నాకు 1,00,000కి నాకే వచ్చిందా అన్నది ఆశ్చర్యం కూడా. 50 లక్షలు దానికి ఎలాగ వచ్చింది? అదే ఆశ్చర్యం. నేను చెప్పేది భూమి మీద మానవ జీవితం మనుగడకు కట్టిన రోజు నుంచి పడుతున్న సమస్యల్లో వస్తున్నటువంటి ఈ అభద్రత, దాచుచున్న బాధలు, ఈ ప్రమాదాలు. సో ఈ భయం నీకు తెలిసిపోయింది. ఎన్ని తెలిసినాయి ఇప్పుడు? 1 2 3 4 5 తెలిసాయి. 5 ఆశ్చర్యం. నెంబర్ 6 అసహ్యం తెలుసా నీకు? తెలీదా? అసహ్యం, అసహ్యం, అసహ్యం. ఏ విషయాలలో చూడండి, మీకు ఏదో తొక్కకూడదు తొక్కారనుకోండి, అప్పుడు అసహించుకునే అసహ్యం అసహ్యం కాదు. ప్రేమించాల్సినటువంటి ఒక మానవుడిని చూచి, ఒక మానవ ఆత్మ సంబంధిని చూచి, వారి మీద నీకు వచ్చేటువంటి ద్వేషంలో నుంచి కలిగే అసహ్యం చూసారా? అది ప్రమాదం. కొన్ని మనకు పడవు,
ఎలర్జిటిక్స్ ఉంటాయి. ఆ ఎలర్జిటిక్స్ కలిగించే వాటిని చూసేటప్పుడు నువ్వు అసహించుకోవడం అసహ్యం కాదు. అసలు నీకు మనిషే పడకపోతే అది ఎలర్జీ. దాన్ని ఏమంటారు? సో వీ హ్యావ్ సచ్ ప్రాబ్లమ్స్. అలాంటి బలహీనతతో మనం చాలా రకాలైనటువంటి సమస్యను ఎదుర్కొంటే అది చాలా ప్రమాదం అవుతుంది. సో ఎక్కడైనా ఏ విషయంలో నువ్వు అసహ్యతను గనక కనపరుచున్నట్లయితే జాగ్రత్త. నెంబర్ 7, నమ్మకత్వం. తెలుసా? ట్రస్ట్వర్తినెస్. నమ్మకంగా ఉండడం, నమ్మకత్వంగా ఉండడం, నమ్మకమైనటువంటి జ్ఞానమును పొందుకోవటం, ఆ మనిషితో ఆ మనిషికి ఉండేటువంటి ఆ సంబంధం విషయంలో చాలా నమ్మకంగా ఉండడం. తెలుసా ఎప్పుడైనా? అదొక అద్భుతమైనటువంటి క్వాలిటీ. ఆ నమ్మకత్వం అనేది రియల్ ఎమోషన్. ఒక చిన్న సంఘటన చెప్తాను. ఆ విషయం మీకు నమ్మకత్వం అంటే ఏంటో బలమైనటువంటి విశ్వాన్ని కలిగిస్తుంది. విషయాన్ని ఏంటంటే, ఒక రాజుగారు మరొక దేశం మీదకు వెళ్ళి యుద్ధం చేసి ఆ దేశాన్ని గెలుచుకుని కప్పం కట్టమన్నాడు. పన్ను కట్టించుకుంటారు కదా, కప్పం కట్టమని గొడవ చేశారు. గొడవ చేస్తే ఆ రాజు అన్నాడు, అయ్యా నేను కప్పం కట్టగలిగినంత గొప్పవాడినేం కాదు, కానీ మన ఇద్దరు సంధి చేసుకుందాం. ఎందుకంటే నువ్వు ఎలాగో వచ్చి దాడి చేసి చంపేస్తానంటున్నావు కాబట్టి, యుద్ధం చేసి గెలిచేస్తున్నావు, అన్ని దేశాలు నాది గెలుస్తానంటావు కాబట్టి సంధి చేసుకుందామని ఒప్పందపడ్డాడు. ఇద్దరి మధ్యలో ఆ ఒప్పందం ఎలా జరిగిందంటే, నీ దేశంలో మామిడి పళ్ళు పడుతున్నాయి కాబట్టి నీ మామిడి పళ్ళు తాలూకా పంటలో సింహభాగం అంటే 50% కన్నా దాటిన భాగాన్ని నాకు నువ్వు పంపించేసేయాలి. ఇది వాళ్ళ ఒప్పందం. సరే అలాగే రాజా పంపిస్తాను అని చెప్పాడు. ఉత్తమమైనటువంటిది పంపించాలి. అలాగే రాజా మీకు పంపిస్తానని చెప్పాడు. ఇద్దరి మధ్యలో సెటిల్మెంట్ అయిపోయింది. పంట సీజన్ వచ్చేసింది. రాజుగారు చెప్పాడు, అరే మన తోటలో మంచి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా యథార్థంగా నమ్మకంగా ఉండేటువంటి పనులను పెట్టి ఈ ఎక్స్పోర్ట్ చేయాలి ఆ రాజుకి. లేకపోతాడు మన మీద కొద్ది దాడి చేసి మన వాళ్ళందరూ పట్టుకుపోతాడు, ఆస్తి పోద్ది, ప్రజలు నష్టపోతారు, చాలా ఇబ్బందులు పడిపోతాం, జాగ్రత్తగా పంపించండి రా అన్నారు. మొత్తానికి పళ్ళన్నీ ఎక్స్పోర్ట్ అయిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజుగారు కబురు పెట్టాడు. ఏది? కప్పం తీసుకున్నటువంటి రాజు ఏమన్నాడట, చూడు నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు నన్ను నష్టపరిచావు, నేను ఉత్తమమైన పళ్ళు పంపించమన్నాను, ది బెస్ట్ ఫ్రూట్ నాకు ఇవ్వాలని చెప్పాను, నువ్వు నాకు చాలా చెత్త ఫ్రూట్లు పంపించావు, పొల్లోటివి పంపించావు, అవి చాలా ఇబ్బంది కలిగించాయి, మా రాణులకు పళ్ళు పులిసిపోయినాయి, ఇలాంటి తేడా చేస్తావా నువ్వు, నిన్ను నేను దాడి చేయడానికి రాబోతున్నానని చెప్పి కబురు పంపించాడు. నీ కప్పం నాకు సరిపోలేదు, నువ్వు నన్ను చీట్ చేసావని. రాజుగారు భయం వేసి, ఒక్క నిమిషం రాజా నేను కనుక్కుని వెళ్ళి మీకు దగ్గరికి వస్తాను అని చెప్పి తోటలో ఉన్నటువంటి తోటమాలందరినీ పిలిచి ఎరా ఆ రాజుకి కోపం కలిగించే పని చేస్తామా, ఉత్తమమైన పళ్ళు పంపన్నాం కదా, ఎందుకు మీరు ఇలా ద్రోహం చేశారని చెప్పి ఆ రాజుగారు అడిగారు. అడిగితే ఆ పని వాళ్ళందరిలోనూ ఒక ఆయన వచ్చి చెప్పాడు, రాజా మేము మీ నాన్నగారికి నాన్నగారు అంటే మీ తాతగారు ప్రభువులుగా మా దేశాన్ని వెళ్తున్నప్పటి నుంచి మేము తోటమాలం, మా వృత్తి కులము మా కుటుంబాల తరాలుగా మేము తోటమాలి పనుల్లోనే ఉన్నాం. అయితే మా తండ్రులు మాకు నేర్పించిన ఈ వృత్తిలో మేము ఎప్పుడూ కూడా అబద్ధం ఆడలేదండి, తప్పు చేయలేదండి, లోకానుసారమైన ప్రవర్తనలో మేము దొంగతనం చేయలేదండి. ఒక విషయం మేము చెప్పగలం రాజా, ఈ పళ్ళైతే మీరు అడిగారో, ఏదైతే రాజుల కొరకు ఏర్పాటు చేసిన ఆ తోటల యొక్క ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలలో వాసన చూసినా కూడా దాని తాలూకా నాణ్యత తగ్గిపోద్దేమోనని ఏ రోజు కూడా కింద పడిన పండును కూడా ముట్టుకోలేదు మేము, చెట్టు నుంచి తీసిన దానిని రుచి కూడా చూడలేదు, అయ్యో కుళ్ళిపోయిందని కూడా, అయ్యో ముగ్గిపోయిందే అని చెప్పి దాన్ని మేము చేతులతో తాకటానికి పిల్లల దగ్గరికి తీసుకురాలా. మేము పెద్దలమైన మేము తోటలో నమ్మకమైనటువంటి కాపలా మేము చేసి ఆ ప్రదేశంలో ఉండి ఆ పంట అంతటిని జాగ్రత్తగా సమకూర్చి వాటన్నిటిని తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చాను తప్ప ఒక్కరోజు కూడా నోటితో రుచి చూసి ఎరగిన వాళ్ళం కాదయ్యా, దాని రుచి ఏంటో కూడా మాకు తెలియదు. మా తాతగారు ఏం చెప్పారంటే, ఈ పండ్లు మనం ముట్టకూడదు, ఇవి రాజుగారి ఫలాలు, తోటలో మనం బతుకుతున్నామంటే వారు ఇచ్చేటువంటి జీతాన్ని బట్టే బతకాలి, ఆ పండుని ముక్కు వాసన చూసినా తిన్నా కూడా చచ్చిపోతారు, జాగ్రత్త, రాజుగారికి ద్రోహం చేసిన వాళ్ళతో అని చెప్పారయ్యా. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నమ్మకంగా ఉన్నాము, ఆ రుచి ఏంటో మాకు తెలియదు, ఆ వాసన ఏంటో మాకు తెలియదు, దాన్ని చూసేటప్పుడు మూతురికి ముక్కులకి గుడ్డలు కట్టుకుని ఆ పండుని జాగ్రత్తగా తీసుకొచ్చి ప్రతి పండు లెక్క చెప్పి మీకు దివాణంలో అప్పగించాం, దానివల్ల నష్టం కలిగిందేమో నాకు తెలియదయ్యా, మమ్మల్ని క్షమించండి ఆ తోటమాలలో అందరూ వచ్చి చెప్పారట. రాజుగారు అన్నారట, ఇలాంటి నమ్మకమైన పనివాళ్ళు నాకున్నారే, వీళ్ళు చాలు నాకు ఆస్తి, యుద్ధం చేస్తాను ఆడితో, వాడొచ్చి నా మీద దాడి చేయని, ఇలాంటి నమ్మకమైన పనివాళ్ళతో నా కోటలో ఉన్నటువంటి ఈ పనివాళ్ళ కోసమైనా నేను చావడానికి రెడీ అవుతా, ఎందుకంటే ఇంత నమ్మకమైనటువంటి వ్యక్తులు
నా రాజులో నా దివాణంలో ఉండడం ఒక రాజుగా నేను గర్విస్తున్నాను అని యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడంట అవతల శత్రురాజుతో. ఆలోచించండి, నమ్మకత్వం అంటే ఏంటి? నిన్ను నమ్మితే దేనికైనా నీతో వారికి ఆ భరోసా ఉండాలి. అలా ఉన్నామా? అలా ఉన్నామా? నీ స్నేహం అంత నమ్మకత్వమైందా? నీ భార్య అనే పద్ధతి అంత నమ్మకత్వమైందా? నీ భర్త అనే ఆ పని అంత నమ్మకత్వమైందా? ఒక కొడుకుగా నీ నమ్మకత్వం అంతేనా? ఒక కుమార్తెగా నీ నమ్మకత్వం అంతేనా? ఓ సేవకుడిగా నా నమ్మకత్వం ఎంత? నా శిష్యుడిగా నీ నమ్మకత్వం ఎంత? నా పనివాడిగా, నా జత పనివాడిగా నీ నమ్మకత్వం ఎంత? ఒక యజమానిగా నీ నమ్మకత్వం చెక్ చేయి. ఆ ఎమోషన్. కానీ ఇక్కడ ఎవరిని చూసినా ఎవరినేమైనా అంటే ఇంకొకరికి ఏదో వచ్చేస్తుంది. ఏట్రా నీ నమ్మకత్వం అన్నావు అనుకో, మీకేం వస్తుంది? ఈ మనిషికి మా చేత పని చేయించుకోవడం చేత కాదు, ఎంత చేసినా వీడికి ఇంతే అన్నావా లేదా? అన్నారా లేదా? వచ్చిందా లేదా మీకు ఆ నొప్పి? మరి ఆ ఎమోషన్ నువ్వు దాచిపెట్టి బతికే బతుకు మోసం కాదు? ఎన్ని చోట్ల లేరు మీరు ఇలాగా? అన్ని చోట్ల అంత యథార్థమైన నమ్మకత్వం ఏది నీలో నుంచి? అండ్ లాస్ట్ 8వది నిరీక్షణ, హోప్ నిరీక్షణ. ఇంకా అవుద్ది, ఇంకా వస్తుంది, ఇంకా జరుగుద్ది, ఇంకా దొరుకుద్ది, ఇంకా టైం ఉంది, అప్పుడే కాదు, పర్వాలేదు, వస్తుంది, ఇంకా వస్తుంది, రేపు వస్తుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, ఆ నెక్స్ట్ ఇయర్స్ వస్తుంది, ఆ కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. కానీ ఎప్పటికైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది, 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 అవుతుంది, జరుగుద్ది, ఇస్తాడు. అవును 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 అవును. ఏ రోజు నిరుత్సాహం లేనటువంటి నిరీక్షణ ఒక బెస్ట్ ఎమోషన్. ఈ 8 భావోద్వేగాలు ఒక మనిషిని ఆత్మీయ కొలమానాలుగా ప్రకటించబడతాయి. దిస్ 8 ఎమోషన్స్ ఆర్ ద బెస్ట్ ఎమోషన్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ కింగ్డమ్. మళ్ళీ చెప్పనా? కోపం, సంతోషం లేక ఆనందం. సంతోషము ఆనందం రెండు ఒకటే, పర్యాయపదాలకు అర్థాలు చెప్పాను. నెంబర్ 3 విచారించటం లేక దుఃఖపడటం. 4 ఫియర్ భయము. 5 ఎక్స్క్లమేడ్ ఆశ్చర్యపోవడం. నెంబర్ 6 అసహించుకోవడం. నెంబర్ 7 నమ్మకంగా ఉండడం. నెంబర్ 8 నిరీక్షణ కలిగి ఉండడం. ఈ 8 మిమ్మల్ని తీసుకుని వచ్చి ఈ 34,000 ఎమోషన్స్లో ఈ 8 ఎమోషన్స్ చాలా పర్ఫెక్ట్గా దేవుడు చెక్ చేస్తే యేసు అనే వ్యక్తిత్వంలో కనపడతాయి, శిష్యుడు అనే వ్యక్తిత్వంలో కనపడతాయి, సేవకుడు అనే వ్యక్తిత్వంలో కనపడతాయి, విశ్వాసి అనే వ్యక్తిత్వంలో కనపడతాయి, నాయకుడు అనే వ్యక్తిత్వంలో కనపడతాయి, అభిషిక్తుడు అనే వ్యక్తిత్వంలో కనపడతాయి. దేవుని పేరట ఏదైనా పేరు పెట్టి నీకు పెడితే ఆ అభిషిక్తుడు అనేటువంటి పదం కింద ఈ 8 వ్యక్తిత్వాలు నీ శరీరంలో నుంచి వచ్చేటువంటి ఈ భావోద్వేగాల మధ్య పరిపూర్ణుడుగా నిన్ను కనపరుస్తాయి. చెక్. ఇప్పుడు చెక్ చేయండి, నీలో 8 ఉన్నాయా లేవా? నేను నీకు తెలుసా లేదా అని అడగట్లా, అవి సరిగ్గా ఉన్నాయా లేదా అని అడుగుతున్నాను. సరైన పాళ్ళలో ఉన్నాయా లేదా అని అడుగుతున్నాను. క్రైస్తవుడికి తెలిసినవి 2 పదాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు లోకంలో ఉండేటప్పుడు నీ పదాలు కానీ నీ ప్రవర్తన కానీ ఉప్పులా ఉండాలి అని ఉంది. ఉప్పు, కృపాసహితమైనటువంటి మాట ఉప్పుతో పోల్చబడి ఒక మనిషి యొక్క సాక్ష్యపు జీవితం ఉప్పు వలె కలుపుకొని కలపగలిగి స్థాయిని కలిగి ఉండాలి అని చెప్పింది. రెండవది నిప్పులాగా వెలుగు వలె ఉండమని చెప్పింది. వెలుగు వలె దీపస్తంభం మీద పెట్టబడాలి తప్ప మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టే బతుకు కాదు. ఒక వ్యక్తిత్వాన్ని కనపరిచినప్పుడు అవతల వ్యక్తిని చూపించుకున్నప్పుడు అవతల వ్యక్తికి నీవు ఎంతో పర్ఫెక్ట్గా నీ బ్రైట్ లైట్ కనపడాలి. నీలో నుంచి వచ్చే హీట్ అనేకుల్ని ఆకర్షించగలగాలి. నీలో వచ్చేటువంటి ఆ పూర్ణ వెలుగు, అంటే లైట్ అనేది, ఆ వెలుగు అనేది, అగ్ని అనేది అది దహించున్నది, ఎలాంటి దాన్నైనా ప్యూరిఫై చేసేది. అలాంటి ప్యూరిటీగా నీ వెలుగు కనపడగలగాలి. చెప్పండి ఇప్పుడు ఈ ఎమోషన్స్ 8 నేను చెప్పినటువంటి ఉప్పులోను నువ్వు అనుకుంటున్న నిప్పులోను మధ్యలో ఉంటే ఖచ్చితంగా అదేమో వాల్యూగా ఉంటుంది, ఇదేమో ప్యూరిఫైడ్గా ఉంటుంది. అలాంటి ఎమోషన్స్ మధ్యలో మన విశ్వాస జీవితం కాపాడుకున్నాము ఎప్పుడైనా? ఉన్నామా? అలాగా అనుకుంటున్నాము, ఉన్నామని. భయం వేస్తుంది. ఏంటంటే ఈ వాక్యాలను ధ్యానం చేయటం ప్రారంభించినప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు చాలా తీవ్రమైన పరిశుద్ధతను కోరుతున్నాడని నాకు అర్థమవుతుంది. ఇక్కడ భక్తి అనే ముసుగు వేసి చేసే ఏ పనైనా తీర్పులో కాలిపోయే అగ్నికి ఇంకా భయంకరంగా ఉంటుందరా.
మొన్న వారం ఒక వీధిలోంచి వెళ్తూ ఉండేటప్పుడు సాయంత్రం 6:30 అయింది. మిరపకాయలు, ఉప్పు, ఎంటుకలు తిప్పుతుంది ఒక ఆవిడ. పిల్లడికి తిప్పేసి పు అంటుంది. అది పు అంటునేటప్పుడు దాని ఎదురుగా నేనున్నాను ఆ చీకట్లో. చూసి అన్నయ్య నువ్వు వచ్చావా అని. ఏదో చేస్తున్నావు చెయ్యి. ఈలోపు ఆవిడ పాప లోపల నుంచే అమ్మ ఎక్కడెట్టనే అంటుంది. నిప్పులు మంటట్టించుకుని వచ్చింది పుల్ల. ఎక్కడెట్టనే ఉండు అంటుంది. ఏటుండు నేనున్నాను అక్కడ. నాన్న నువ్వు వేటి దిష్టి తీసావా దిగదుడిచావా అని అంటే లేదు బాబా. మరి ఏంటి దాస్తున్నావు? కాల్చాక తగలెట్టాను. వేసింది మంటెట్టింది. ఆ పిల్లలు కదా ఊరుకోరు కదా. ఆరిపోతుంది అంటే ఆడు ఏడుపుని పడలేక నేను కాల్చమని చెప్పేసి ఏటు కాదు బాబా అనుకుంటూ వెళ్ళి అక్కడ 2 పుల్లలు వేసి దాని మీద వేస్తే పట్పట్లు ఆడుతుంది. ఉప్పు నిప్పుల్లో వేసిన, ఎండుమిరపకాయలు నిప్పుల్లో వేసిన, ఎంటుకలు నిప్పులు ఏ సౌండ్ వస్తుంది అంటదా? సప్పుడు ఒకే రకమైన సప్పుడు వస్తాయి కదా అన్నీ కలిపి అంటది. చూసావా ఎంత ఉందో అంటుంది. అప్పుడు అన్నాను, నువ్వు కూడా అలాగే కాలుతావు. నువ్వు రేపటి దినము ఆ భయంకరమైన నిప్పులో ఇలాంటి పనులే చేస్తావని చెప్పడానికి ఇలాంటి పనులు పెట్టారాళ్ళు. వాళ్ళకి అర్థమేమో దిష్టి అనుకుంటున్నావు. నీకు వాక్యం ఏం చెప్తే యేసుప్రభు తెలిసిన తర్వాత నువ్వు కాలబోయే నిప్పుల్లో పడపడలాడుతూ ఉంటావు. జాగ్రత్త. అదే ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? ఈ మిరపకాయలు కాలిపోతాయి, ఆ ఉప్పు పక్కన సర్దుకుంటుంది, ఎంటుకలు పోతాయి, ఆ మంట ఆరిపోద్ది. నువ్వు వెళ్ళబోయే నిప్పులు అగ్ని ఆరదు, పురుగు సావదు. అది ఇంకెంత టెంపరేచరు చూటు సిమ్లో వేపినట్టు ఉంటుంది నీకు. ఏమవుతావు చూసుకోమ్మా అంటే ఇంకెప్పుడు చేయను ఆయన. ఇప్పుడు నువ్వు నేను చెప్పానని చేయడం మానేసావా? క్రీస్తులో రూపాంతరం చెందావని చేయకుండా ఉన్నావా? నేను ఇక్కడ చేస్తున్నావిడ నేనేమన్నావు. ఎందుకంటే ఆవిడ రక్షణ సరైనది కాదు, మూలం సరైన లేదు, క్రీస్తులో సరిగ్గా నిలబడలేదు, లోకంలో ఉన్నారు, తాళ్ళు కట్టుతారు, ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళు. ఆవిడ పల్లెటూరు, చదువుకోలేదు, వదిలేసే. ఆ పిల్లల కన్నా అంటే ఆ తల్లి చేసినటువంటి పని గురించి పిల్లలు దాన్ని ఖండించకపోతే ఏమనాలి? వీళ్ళు చదువుకున్నారు కదా, ఇలాంటి చేయకూడదు, ఇది మనకు తప్పు, ఇది తప్పు చెప్పాలి కదా. ఇప్పుడు దాని గురించి కూడా నాకు అభ్యంతరం లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పని యొక్క భావమా ఇక్కడ ఎవరైనా మనకి అలాంటిది ఏదైనా చేస్తే, నేను అక్కడ ఆ దిగదుడుపు మాత్రమే చెప్పటలా, ఏదైనా షార్ట్కట్ మెథడ్స్లో మీకు త్వరితమైనటువంటి సమాధానము, స్వస్థత, శీఘ్రమైన విడుదల దొరుకుద్ది అని అంటే, అలాంటి అభ్యాసాలు మనం కూడా చేస్తే బాగుండనే ఫీలింగ్ ఎప్పుడైనా ఎవరికైనా కలిగిందా? ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? మీకు అర్థం కాలన్నట్టుంది, నేను వివరించనివ్వండి. 3 సార్లు ఫెయిల్ అయ్యాడు ఆ పిల్లడు. ఒక సబ్జెక్టు 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఏదో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంట. 3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత 3 సార్లు వస్తున్నాడు. వాడు ఎరా అయిందా అనంటే అన్నాడు. నేనేం మాట్లాడకుండానే అన్నాను అవుతుంది లేదని. 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం అయిపోయింది, ఇంక బయటకు వచ్చేస్తే ఇంకా పాస్ అవ్వాలి. ఆడికి ఎగ్జామ్స్ అని నాకు మీకు తెలుసా లేదో, పిల్లలైనటువంటి మీకు ఎప్పుడు పరీక్షలో మీకన్నా క్యాలెండర్ నాకు తెలుసు ఎక్కువ. బికాజ్ ఐ ప్రే ఫర్ యూ పీపుల్. నా దగ్గరకు వచ్చే పిల్లల యొక్క పరీక్షలు వీళ్ళు వచ్చి నాకు ముందే ఈ దూతలు చెప్తాయి, FA1 SA1 అని వీళ్ళు ముందే నాకు చెప్తారు. కాబట్టి వీళ్ళ గురించి ప్రార్థన చేస్తాను, ఈ పిల్లల గురించి. ఈ పెద్దోళ్ళ సంగతులు అన్ని టైం టేబుల్స్, క్యాలెండర్స్ అన్నీ తెలుసు కాబట్టి ఈ టైంలో ప్రేయర్స్ అవుతాయి, ప్రేయర్ చేయాలని ప్రార్థన చేస్తుంటాం. వీడికి ఎగ్జామ్, డిప్లొమా పిల్లవాడు ఎగ్జామ్స్కి వెళ్తున్నానని చెప్పాడు, వీడికి ప్రేయర్ ఉంది, వీడేంటి డ్రాయింగ్ కూడా రాలేదేంట్రా అని చూస్తున్నాను. వాళ్ళ అమ్మగారిని పిలిచి, బాబుగారు ఏడి రాలేదు చర్చికి అని అంటే, చదువుకుంటున్నాడు బాబా అంది. ఆ పక్కన వాళ్ళ కూతురు ఇలా చూసింది వాళ్ళ అమ్మకేసి. మీరు చూడనివి నా కళ్ళను పడతాయి. మీరు ఎలాంటి వాళ్ళైనా నాకు తెలియదు, దేవుడు ఎందుకో ఆ కళ్ళు అలా తెరుస్తాడు ఆ టైంకి. చూడగానే పిల్ల తల్లికేసి వేరే యాంగిల్లో చూసిందంటే అక్కడ ఏదో తప్పో పాపమో బలహీనత ఏదో జరిగిందని అర్థం. మీకు తెలియకపోవచ్చు, చదువుతున్నాడు అడు అని ఇలా చూసిందనమాట. అర్థమైపోయింది. నేనేమనలా. కానీ వాడు ఏం చేశాడో చెప్తాను నేను. వేరే పాస్టర్ గారు పెన్నులు హాల్ టికెట్లో ప్రార్థన చేస్తున్నారంటే ఈడి పెన్ను కోసం, హాల్ టికెట్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆ రోజు. 3 సంవత్సరాలకు పాస్ అవ్వట్లేదు కదా, అక్కడికి వెళ్తే ఏమవుతాడు? నీకు కూడా అలాంటప్పుడు ఏదైనా షార్ట్ కట్ టెక్నిక్స్ ఏమైనా దొరికితే చేస్తే బాగునని ఎప్పుడైనా అనిపించిందా? ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు, ఇదిగో అంటారు పెళ్లి ప్రకటనలు అందరూ చదువుతున్నాయి, నా చదవట్లేదు, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే పెళ్ళి అయిపోతున్నాయి అంటే వెళ్ళాలనిపిస్తే ఏటి దయ్యపు శోధన, చెవుల్లో ఏదో వినపడుతుంది,
రాత్రి లేపుతుంది, సొప్పుళ్ళు వస్తున్నాయి, గల్లు గల్లుమంటుంది, పాస్గాని రమ్మంటే ఆలివ్ గ్రీన్ గారు రారు. అలా ఆయన దగ్గరికి వెళ్తే రాత్రి వచ్చి ఉపవాస ప్రార్థన చేసేస్తాడు ఇంట్లోని వెళ్తే అనిపించిందా? ఈ స్వస్థత ఏటి స్వస్థత? ఎన్ని సంవత్సరాల నుంచి స్వస్థత? ఒక్క రాత్రి అయినా బెల్లంపల్లి వెళ్ళిపోతే ప్రార్థనలు స్వస్థలు వచ్చేస్తాయి అంటే వెళ్ళిపోతే అనిపించిందా? నేనేమి అడ్డదారులు అంటలేదు. ఈతైనా నీ మనసులో ఆవిడ దాచుకోలేక తూ అని ఊసింది, నువ్వు ఊయలేదు, అంతే తేడా. ఇప్పుడు నీలోనూ కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఏంటి? ఈ విషయాలలో ఒక దేవునితో కూడినటువంటి ఒక నమ్మకత్వాన్ని దాచుకుంటూ ఇక్కడికి వచ్చి ఇంకెక్కడికైనా వెళ్ళి ఆదివారం మందిరంలోకి వచ్చి కార్యక్రమాల్లో ఉండి పద్ధతులన్నీ చేస్తూ లోపల ఒక రకమైన క్రూరుడుమైన నువ్వు మారు మనసు పొందకపోతే నీ ఎమోషన్ ఏమంటాడు దేవుడు? చెక్ చేయండి. ఇలాంటివి ఎన్నో లేవు మనకి. అంటే ఈ 8 ప్రధానమైనటువంటి లక్షణాలను దేవుడు పరీక్షించినప్పుడు భయంకరంగా మన విషయాల్లో శోధించబడతాం. ఒకసారి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 1 John 3:18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఏదైనా మనం చేసేటప్పుడట భక్తిని చేసేటప్పుడు ఎలా చేయమని చెప్పాడు? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. సత్యానికి సంబంధించిన వారమని ఎరగాలి అని అంటే మనము సత్యముతోనే సంబంధం కలిగి ఉండేటట్లుగా చేయాలి. సత్యము అనే పదానికి మనం కొన్ని నానార్థాలను చెప్పుకోవచ్చు. మనం చేసేది ఎంతలాగా ఉండాలంటే నిజాయితీగా ఉండాలి అనొచ్చా? సత్యాన్ని కరెక్ట్గా ఉండాలి అనొచ్చా? అదే సరిగా అనే పదాన్ని మనకు సరిగ్గా అంటే తెలుగు బాగోదు, ఇంగ్లీష్లో కరెక్ట్గా అంటే బాగుంటుంది. ఆ పని కరెక్ట్గా చేయాలి, అటు ఇటు చేయొద్దు అంటామా? ఇప్పుడు మీరు చెప్పండి, మాటతోనూ నాలుకతోనూ. మాట పెదాల నుంచి వస్తుంది, నాలిక ఎటుబడి తడి తిరుగుద్ది. అందుకని 2 సార్లు అన్నాడు. మాట నాలుక 2 కలిపే పనిచేస్తాయి. కానీ పెదాల నుంచి వచ్చేటువంటి మాట నాలుకను నేనా అలాగా నానా నేను అన్నాను కానీ నీవు అలాగెందుకు అర్థం చేసుకున్నావు అనగలదు నాలిక. కానీ పదము బయటకు తీసుకొచ్చేటప్పుడు పెదవుల్లో నుంచి వచ్చేటువంటి ఉచ్చారణ దాన్ని మార్చలేం, అది రికార్డ్ అవుతుంది. కాబట్టి మాటలతో చెప్పేయటం కాదు, నాలుకతో నీకెందుకు ఇదిగో అదిగో అని చెప్పేయటం కాదు. కాకపోతే ఎలా చేయాలి? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఆ పనిని మనం ప్రేమించేటప్పుడట ఎలా చేయాలంట? క్రియారూపకంగా ఉండాలి, సత్యరూపకంగా ఉండాలి. ఇందును బట్టి మనం ఎవరమి అనేది చెప్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ ఎమోషన్స్ని సత్యము సంబంధమైనటువంటి పనులుగా మీరు జరిగిస్తున్నారా, అసత్య సంబంధులుగా చేస్తూ సత్య సంబంధులుగా కనపడాలని ప్రయత్నం చేస్తారా? మనం చేసే పనులు, ఈ 8 పనులు, నీకు ఎవ్వరి మీద కోపం లేదా? మీ పక్కన అడగండి ఒకసారి, నా వైపు చూస్తే బాధపడతారు లేదా? బాగా కోపం ఉన్న గుర్తు చేసుకోండి. గుడ్. ఆ కోపం ఉన్న వ్యక్తి గుర్తొచ్చాడు కదా, అసహ్యం వచ్చిందా ప్రేమ వచ్చిందా వాళ్ళ మీద? ఈ బాగా కోపం ఉన్న వ్యక్తి మీద నీకు కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే, ఇప్పుడు భావోద్వేగాలు 2 నీ లోపల దాయట్లేదు. వెరీ గుడ్. ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రభువా అని పిలవండి. నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలని చెప్పండి. నన్ను క్షమించినందుకు కృతజ్ఞతలని చెప్పండి. నన్ను నువ్వు క్షమించినట్టు నేను క్షమించేస్తున్నందుకు స్తోత్రాలని చెప్పండి. పోనే చెప్పారా? మాటతో చెప్పారు. ఇప్పుడు క్రియది ఆయన ఏమన్నాడు? ఆయన మిమ్మల్ని క్షమించునులాగా మీరును ఒకరినొకడు. ఇప్పుడు మీకు కోపం వచ్చింది కదా, అసలు కోపమే రావడానికి వీల్లేదు, వచ్చేసింది. కారణాలు బోల్డ్ ఉన్నాయి, దాని మీద అసహ్యత యాడ్ అయిపోయింది. ఇప్పుడు మాటతోనూ క్రియతోనూ, ఇప్పుడు మనం నాలుగుతోనూ మాటతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ. ఇప్పుడు సత్య సంబంధివి అని నీకు ఎప్పుడు తెలుస్తుందో చెప్తాను నేను. నా వైపు చూడండి, మమ్మల్ని చూడండి. ఇప్పుడు ఆ అసహించుకున్న ఆ కోపం కలిగినటువంటి వ్యక్తి నీ ఇంట్లోకి వచ్చింది. పలకరింపులో యథార్థత ఉంటుందా? ఏంటంటే ఎంత పబ్లిక్గా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉందని అంటున్నారు. ఇప్పుడు పగోడైనా ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వాలా, ఆదరణ మాట పలకాలా, ప్రేమగా ముద్దు పెట్టుకోవాలా, మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలా, పవిత్రమైన ముద్దు పెట్టుకుని కొన్ని పనులు చెయ్యాలా. అలాగా ఉంటుంది బైబిల్, ఎవడు చేస్తాడు అన్నట్టు ఉంది. సరే, మొత్తానికి వచ్చింది. అసహించుకునేటువంటి ఆ వ్యక్తితో మీ పరిస్థితి ఎలా కనపడుతుంది చెప్పండి? ఎలా చూస్తారా అండి? మీ కన్నుల్లోంచి ద్వేషం వెళ్తుందా, ప్రేమ వేవ్స్ వెళ్తుందా?
ప్రేమ తరంగాలు ఉంటాయి కదా, మనకు కావాల్సిన వాళ్ళని మెట్ల మీద నుంచి వదినా ఎక్కడి నుంచి వచ్చేద్దో ఆనందం, మెట్ల మీద నుంచి కిందకి డాబా మీద నుంచి గప్ 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 పడిపోతాడు వస్తుంది ఎవరు అనుకుంటున్నావు, అలా దిగిపోద్ది. అదొక ప్రేమ, కారిపోయే ప్రేమ. అదే వస్తుందా, ఒరే తలుపు కొడుతుంది నువ్వు తర్వాత ఇది వెళ్ళి పడుకుంటుంది వంటగదిలో. ఒకసారి ఆలోచించు. అదే 4వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, ఎవడైనను 4వ అధ్యాయము అదే 1 యోహాను పత్రిక 20-21 ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల ఎలా తెలుసుది అతడు అబద్ధికుడు అగును. అసలు నేను ద్వేషిస్తున్నాను నీకు ఎలా తెలుసుది? నేను మా ఇంట్లోకి రమ్మన్నాను కదా, మంచినీళ్ళు ఇచ్చాను కదా, అన్నం వండుతాను తిను అని అంటున్నాను కదా మాటతో, నాలుగుతో, మాటతో. వాళ్ళకి చికెన్ అంటే ఇష్టం, వండుదాం అనుకుంటున్నాను, కానీ ఆర్డర్ పెట్టేయచ్చు కదా అంటే వండినట్ట కొన్నట్ట ఏం చేద్దాం అన్నట్టు వండుదామని ఉంది, కానీ జొమాటోలో ఆర్డర్ పెట్టే అంటే నేను తప్పించుకుంటాను, అది ఏమన్నా తేడా పాడైతే దానికి కడుపు పోద్ది, అది చచ్చిపోద్ది, పోనీ దరిద్రం వదిలిపోద్ది, నేను పెట్టాను అనిపించుకుందాం. రకరకాలుగా కొంతమంది ఎంత ప్రేమగా ఉంటారంటే, మొన్న ఒకసారి మా అమ్మగారు అంటున్నారు, రే ఇవన్నీ ఏం చేయనురా అని. అవన్నీ ఏంటో తెలుసా, అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి చుట్టాలకి వచ్చినప్పుడు పెట్టిన జాకెట్ ముక్కలు, అవి కుట్టించుకోవడానికి పనికిరావు, అవి కుట్టించుకుని వేసుకుందామంటే సైజు సెట్ అవ్వవు, కానీ అవి ఏం ముక్కలు, పెట్టుడు ముక్కలు అంట. అంటే పెట్టామని పేరుకి ముక్క, అది దేనికి పనికి రాకపోతే, అది కలరు సెట్ అవ్వక, అదేమో కొలతా సరిపోక, అదేమో మరి ఏం చేయాలరా అంటే ఏం చేస్తావు? నేను కూడా ఆలోచించింది ఏం చేయాలి, కరెక్టే. ఇప్పుడు ప్రతి చీరకి ఓ జాకెట్ ముక్క దాంతోనే వచ్చేస్తుంది, మీరు ఇంకోటి కొనుక్కొని చేయించుకోవాలన్నా ఏదైనా 5,000 తక్కువ లేదు. ఈ పెట్టే 2x2లు మీకేం పనికి వస్తాయి ఇంత ముక్కలు? అది ఏం చేయండిరా అంటే నేను అలా చాలాసేపు ఆలోచించాను, అమ్మ ఏదో ప్లాన్ చేద్దాం వీటికి. వాళ్ళు నిజంగా పెట్టారా, పెట్టుడికి పెట్టారా? అది క్రియ, సత్యమా క్రియ ఉంది, కానీ నాలో ఏం లేదు. ఒక్క నిమిషం నీ ఎమోషన్ ఒకసారి జ్ఞాపకం చేసుకు. ఇలాంటి పనులు ఎన్ని యాశాలు క్రైస్తవులుగా చేస్తున్నారు మీరు. అసలు ప్రాబ్లం ఏంటంటే, ఆ లోపల యథార్థతకు ప్రేమకు మధ్యలో నీ బంధం క్రీస్తుతో కట్టబడకపోతే అసలు దేవుని దగ్గరికి వెళ్ళరా నా గోల అది. ఇప్పుడు చర్చిలోకి వచ్చేసి నువ్వు నాలాగా పాస్టర్ అయిపోయి నువ్వు పెద్ద అభిషిక్తురాలు అని పెట్టేసుకుని నీ ముందు పేర్లు వెనక డిగ్రీలు పెట్టేసుకున్న పరలోకం తెరవబడదు. ప్రభు దగ్గర నిలబడలేము, నిజాయితీగా గెలవలేము, ఓపిక పట్టి దూరలేము. భూమి మీద ఉన్న జీవితం ఒకటేనరా, రక్షించబడ్డ జీవితం ఒకటే. ఆ ఒక్క జీవితం ఎంత రిఫైన్డ్ పర్ఫెక్ట్ ప్యూరిటీగా కావాలని కోరుకుంటున్నాడో దాని కొరకు ప్రయత్నం చెయ్యాలి. నువ్వు ఓడిపోయినందువల్ల దేవుడేం బాధపడ్డే, నువ్వు చెడిపోయినందువల్ల దేవుడేం అనుకోడే, నువ్వు నష్టపోయావని దేవుడు ఏడవడే. కానీ నిన్ను లేవనెత్తాలని చెయ్యి చేస్తాడు, నిన్ను లేపుతాను అనుకుంటాడు, నేను ఇంకా నిలబెడతాను, ఇంకా పర్ఫెక్ట్గా నిలబెడతాను. దానికి ఏ పరీక్షలో నువ్వు ఓడిపోయావో ఆ పరీక్షను నీకు 100 సార్లు రాయిస్తాడు. రెడీగుండు. అయిపోయిందిలే కాదు, మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. ఏ పరీక్ష అయినా పాస్ అయితేనే ఇంకో క్లాస్కి వెళ్తాం, ఇది లోకపు నీతి, దేవుని నీతి అంతే. ఆ పరీక్షను ఒకసారి విచిత్రమైన విషయం చెప్తాను. నేను ఇదే మాటను మీకు ఇంతకుముందు ఇంకోలా చెప్పాను, ఇక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారని చూసుకోండి. 7వ తరగతిలో హిందీ పాస్ అయిపోయాను. ఇప్పుడు నేను నెక్స్ట్ దేనికి వెళ్ళాలి? 8వ క్లాస్కి వెళ్ళిపోతాను. 8వ క్లాస్లో 6 సబ్జెక్టులు పాస్ అవ్వాలి. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ నేనేం చేయాలి? రాయాలి. రాసి బయటికి వెళ్ళాలి. ఆత్మీయ పరిశుద్ధ పాఠశాల ఎలా ఉంటుందంటే, నేను ఒకవేళ ఈ 8 ఎమోషన్స్లో 8 రకాల భావోద్వేగాలలో ఒక విషయం నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి, రెండోసారి దేవుడు నాకు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని దాటించడు, సేమ్ పరీక్ష మళ్ళీ నాకు పెడతాడు. ఒక ఆజ్ఞ తప్పితే నా ఆజ్ఞ నేను కొనసాగించేంత వరకు నాకు పెడతాడు. రెండో పరీక్ష నాకు జాగ్రత్తగా ఉండండి, ఈ సీక్రెట్ ఎవరో చెప్పరు మీకు. రెండోసారి ఆ పరీక్ష నా దగ్గరికి వచ్చేస్తుంది. నేను మాత్రం ముందుగా గుర్తెరిగి, ఎందుకు ఫస్ట్ అనుభవం దెబ్బతినేశాను, దేవుని రాజ్యంలో కోల్పోతాను, ఈ పరీక్ష నేను పాస్ అవ్వాలని చెప్పి నువ్వు బాగా పరీక్ష రాసావు అనుకోండి, నువ్వు పాస్ అయిపోయావు, అమ్మయ్యా దేవునికి స్తోత్రం, ఒక ఆత్మీయ మెట్టు ఎక్కేస్తాను అనుకుంటావు చూసావా? అదే పరీక్ష రెండోసారి పెడతాడు. పెట్టి మళ్ళీ యాంగిల్ మారుస్తాడు, అంటే క్వశ్చన్ తిరగేసేస్తాడు అనమాట. ఎమోషన్స్ ఏమో, పేపర్ డిఫరెంట్ వస్తుంది. రెండోసారి నువ్వేమనుకుంటావు తెలుసా?
ఫస్ట్ సారి అనుభవం ఉంది, ఈసారి ఎలాగైనా కట్టేస్తాను, గెలిచేస్తానని చెప్పేసి అద్భుతంగా దాన్ని నటించో జీవించో గెలిచేస్తావు. ఎందుకు? నువ్వు దేవుడిని ప్రేమిస్తాను అనుకుంటున్నావు కాబట్టి గెలిచేస్తావు. ప్రభు ఏమనుకుంటే తెలుసా, శబాష్, మొత్తానికి ముక్కి మూరికి గెలిచింది, ఇప్పుడు దీన్ని మంచి పరీక్ష పెడదామని మళ్ళీ పెడతాడు. అదే పరీక్ష. నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు ఎన్ని? అనేకములు. ఒకటిసారే కదా. స్కూల్లో అయితే, యూనివర్సిటీలో అయితే పరీక్ష ఒకసారి ఉంటుంది, ఆ పాస్ అయిపోతే చాలు. కానీ ఆత్మీయ పాఠశాలలో పరీక్ష ఏంటో తెలుసా? రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవో. ఈ రక్త మాంసాలు కలిగి ఉన్న నీ శరీరంతో నువ్వు శోధించబడి దీనికి దాసుడు అయినప్పుడు, నీ మనస్సాక్షి వ్యతిరేకంగా చెప్తున్నప్పుడు, నీ హృదయం వ్యతిరేకంగా చెప్తున్నప్పుడు, నీ ఆత్మ వ్యతిరేకంగా చెప్తున్నప్పుడు వినకుండా ఉంటే ఆ పరీక్ష పలుమార్లు నీ మీదకు పంపిస్తాడు. ఇబ్బందులు కొలిమిలో పరీక్షిస్తాడు. నిన్ను పుట్టము వేయటానికి ప్రయత్నం చేస్తాడు. నిన్ను పరిశుద్ధపరిచి మచ్చ, ముడత, డాగు, కళంకం అలాంటిది ఏది లేకుండా చేసి నిందారహితంగా దేవుని సన్నిధిలో నుంచోబెడతాడు. అదర్రా పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ. దేవుని దగ్గరికి వెళ్ళే ముందే భూమి మీద సకల పరీక్షలకు, నీ విశ్వాసానికి కలుగు పరీక్షలు నానా విధాలుగా ఉంటాయి, పరీక్షిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు భక్తిలో గెలిచేశాను, ఇంకో మెట్టు ఎక్కేశాను, స్త్రీల సమాజానికి ప్రెసిడెంట్ అయిపోయాను అనుకుంటున్నావా? యూత్ ప్రెసిడెంట్ అయిపోయావా? చర్చికి సెక్రటరీ అయిపోయావా? నాయనా మొదలైపోద్ది, జాగ్రత్త. వదిలిపెట్టాడు దేవుడు. ఆత్మీయమైన పాఠములు నీ విశ్వాస జీవితాన్ని పరిపూర్ణంగా పరిశుద్ధపరిచి యేసు ప్రభువుని రూపాన్ని నీ శరీరం నుంచి బయటికి తెస్తాడు. ఇక్కడ మాత్రం చదవండి, ఇప్పుడు కంటిన్యూ చదవను ఆ పదం. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనవాడు వాడు తాను చూడని దేవుని ఎట్లు ప్రేమింపగలడు? దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుని ప్రేమిస్తున్నాను అని ఎవడైనా అన్నాడంటే నిన్ను ఆ రెండు ఆజ్ఞలు కలిపి ఒక ఆజ్ఞగా యేసు ప్రభు చెప్పాడు. అదే ఒక ఆజ్ఞను రెండు భాగాలుగా చెప్పాడు అనొచ్చు. మొదటిది ఏంటి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో దేవుడిని యెహోవాను ప్రేమించాలి. నిన్ను వలె అనునదియు అటువంటిదే, దానితో పాటు కలిసే ఉంది. ఎప్పుడైతే నేను నా దేవుడిని ప్రేమిస్తున్నానో నా ఆజ్ఞకు ప్యారల్గా మిగిలింది. ఇప్పుడు నా సహోదరుణ్ణి నేను ప్రేమించబద్దున్నాయి అన్నాను. ఇప్పుడు ఈ ఎమోషన్ నేను దాయటానికి అవకాశం ఉందా? 8 భాగాల్లో ఎక్కడైనా నా ఎమోషను ఫెయిల్ అవుతుందేమో కదా, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఎమోషన్ని నువ్వు సఫర్ చేస్తావో ఒక మాట చెప్తాను. అందరితోనూ అన్ని సందర్భాల్లోనూ ఒకేలాగా మాట్లాడతారా, ఉంటారా? మీ పక్క వాళ్ళని అడగండి అమ్మా ఒకసారి. ఏమనుకోరులే కదపండి. ఏమన్నా అనుకుంటే ఆడిపోతారు, నీకెందుకు? సహోదర ప్రేమను బైబిల్ చెప్పి చర్చిలో దూరి మాట్లాడితే ఎలా చూస్తే ఏమనాలి? ఇప్పుడు చెప్పండి, ఏమింది? అందరితోనూ అన్ని సందర్భాలను ఒకేలాగా మాట్లాడతారా, ఉంటారా? సమాధానం ఏంటి? అబద్ధాలు ఆడద్దు. గుడ్. అందరితోనూ అన్ని సందర్భాల్లో, రైట్. ఎప్పుడైనా బయటకు కనపడకుండా అలాంటివి ఏమన్నా లోపల దాస్తున్నారా? ఈ పెద్దలు ఇలా కదిపిస్తే అయిపోద్ది, ఫోటోగ్రాఫర్ అంటాడు, అప్పుడు అంటది. నిజంగా నవ్వినట్టేనా? అదొక దొంగ నవ్వులు ఫోటోగ్రాఫర్ల దగ్గర. ఆ దొంగ నవ్వులు ఆల్బంలో బాగుంటాయి, యథార్థంగా ఉండదు. ఎప్పుడైనా లోపల ఏమైనా బయటకు కనపడకుండా సావధానంగా ఉన్నారా? ఇది రెండో ప్రశ్న. వాటిని బయటకు రానివ్వకుండా కూల్గా అంటాం కదా, కూల్గా సావధానంగా, అది నా భాషలో. అంటే లోపల అగ్నిపర్వతం బద్దలైపోతుంది, బయటికి ఎంత కూల్గా ఉన్నాడో భయ్యా. నెంబర్ 3, ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు నాకు ఎదురవుతాయి కాబట్టి ఏమైనా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? డూ యూ వాంట్ టు టేక్ ఎ కట్? అని కట్ కొడుతున్నావా సైడ్ నుంచి వెళ్ళిపోవడానికి? అదే హలో హలో సిగ్నల్ లేదు, హలో హలో సిగ్నల్ ఉండదా? ఆల్రెడీ నెట్వర్కే లేదు, దానికి సిగ్నల్ ఎందుకు? నీకు నెట్వర్క్ అయిపోయాక సిగ్నల్తో పని ఏంటి? సో రిలేషన్షిప్ అంతగా లేనప్పుడు పక్కే ఎప్పుడైనా అలాంటి ఎక్కడైనా ఏం వదినా రాలేదని సరే వద్దాం అనుకున్నాను వదినా, చెప్పుకోకూడదు మరి, అంటే ఏదో జరిగిపోయిందా? ఉట్టిదే, లోపలే వెళ్ళాలని లేదు. కొన్ని చోట్ల కొన్ని పరిస్థితులు తప్పించుకునే పరిస్థితి. కలిసి జాగ్రత్తగా వినండి, కలిసి ఏమైనా చేయవలసి వస్తే
నివసించవలసి వస్తే, ప్రయాణం చేయవలసి వస్తే ఏకీభవిస్తారా? కలిసి ఎవరితో? ఉన్నారు కదా. దేవుడిని మాత్రం ప్రేమించేస్తున్నాం, కానీ ఇప్పుడు మనకి సహోదరుడు కనపడుతుంటే పరిస్థితి వేరుగా కనపడుతుంది. కలిసి ఏమైనా చెయ్యాలి, నివసించాలి, ప్రయాణం కూడా చేయాల్సి వస్తే ఏకీభవించగలరా? ఎడతగిన నొప్పులు కలుగుతాయండి అప్పుడప్పుడే. ప్రయాణం మనందరం బయలుదేరుతున్నాము, మా వదిన కూడా కారులో వస్తా, మీరు వెళ్ళిపోండి, నేను పొద్దున్నే బయలుదేరిపోతాను. ఏంటి ప్రాబ్లము? వదినతో ప్రాబ్లము. వదినతో ప్రాబ్లం కూడా కాదు, కలిసి కారులో ప్రయాణం చేయటం ప్రాబ్లం. కలిసి కారులో ప్రయాణం చేయటం కూడా ప్రాబ్లం కాదు, ఇంకా ఏదో ఉందో లోపల. కానీ బయటికి మాత్రం ఎమోషన్స్ అన్నీ దాచుకుని రాత్రి ప్రార్థన చేస్తుంది. ఏమని? పరలోకమున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధం పరుచుబడునుగా కాక. ఏంటి నీ దుఃఖం? దైవచిత్తానుసారమైన దుఃఖమా? అదైతే రక్షణార్థమైన వారు మనం చెప్పడద్దు. దొంగ దుఃఖమో, దొంగ ప్రార్థన, రాత్రంతా ఏడిసానని చెప్పుకోవడమో, తెల్లారు లెగిస్తే ఫేస్ టు ఫేస్ కనపడకపోవడం. దేవుడిని ప్రేమిస్తున్న నువ్వు నీ ఎమోషన్స్ని దాచుకోవటానికి చేసే యాశాలు ఒకరోజు అగ్నిలో ఏడిచే ఏడుపే ఇప్పుడే కనబడిపోతుంది, చూసుకో. 5, దేవుడు ఒకవేళ నీకు ఈరోజు ఇచ్చాడంటే మార్చుకోవటానికి ఏమైనా అవకాశం ఇస్తున్నాడేమో నీకు తెలుసా? ఈరోజు క్యాలెండర్లో ఒక రోజు జరిగిందంటే అర్ధరాత్రి నిద్రపోయి తెల్లవారు నువ్వు లేచి అని ఊపిరి తీసుకుని ఇలా నడిచి అమ్మయ్యా అని ఇలా ఒళ్ళిరుచుకున్నావంటే దిస్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద డే. దేవుని కృపను బట్టి నీకు ఇస్తున్న ఒక కొత్త రోజు. ఆ కొత్త ఎక్స్టెన్షన్ని నేను మార్చుకోవాలని, నేను సజీవుల లెక్కలో కనపడాలని, నిత్యరాజ్యంలో ప్రభుతో స్నేహం చేయాలని నా కొరకు ప్రభు ఇచ్చిన ఉచితమైన కృప ఆ ఒక్కరోజు ఆయుష్కాలం అని ఐసీయూలో ఉన్నవాడిని అడగని చెప్తారు. 48 అవర్స్ తర్వాత చెప్తామని చెప్పేటువంటి పేషెంట్ని అడగని చెప్తాడు ఆ గంటల యొక్క విలువేంటో. అలాంటి ఎక్స్టెన్షన్ లైఫ్ నేను మార్చుకోవటానికి ఇచ్చాడు అనేటువంటి విషయం, ఆ ఎమోషన్స్ విషయాల్లో బాగా జాగ్రత్త పడాలని నీకేమైనా అర్థమవుతుందా? నెంబర్ 6, ఇతరులతో వారి గురించినటువంటి ప్రస్తావన నీకు వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? మనుషులు లేరు, ఇప్పుడు మాట వచ్చింది వాళ్ళ గురించి, నువ్వు ఎలా స్పందిస్తావు? ఏమండి ఏమైనా మాట్లాడు, దాని గురించి నా ముందు ఎత్తుకో అంటావా? ఏంటి ఏంటి అని ఆరాలు తీయడానికి ఏమైనా వింటావా? అంటే గుట్టు లాక్కోవటం చాలామందికి ఈజీ కదా, అదే ముఖ్యంగా పురుషులుగా స్త్రీలకి ఉంటుంది అది, అది వాళ్ళకి. ఏంటి 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 అని అనుకుని టైం వచ్చినప్పుడు దెప్పేయడానికి. ఆరా తీయటానికి వెళ్తావా, వింటావా? లేకపోతే అక్కడ అలాంటి పరిస్థితుల్లో ప్రస్తావన వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావు? దేర్ ఇస్ ఈ ఎమోషన్స్, ఈ 8 ఎమోషన్స్ అక్కడ వస్తాయి. అండ్ ఫైనల్ మై క్వశ్చన్ ఈజ్, నీలో నీ ఆత్మీయమైనటువంటి పరిపూర్ణమైన దేవుని ప్రేమిస్తున్న నీ ప్రేమ యొక్క నిజాయితీకి పర్సంటేజ్లో ఇస్తే ఎంత పర్సంటేజ్ నిజాయితీ ఉంది? హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ యువర్ ప్యూర్ లవ్ విత్ దిస్ ఎమోషన్స్ విత్ యువర్ ఎనిమీ, ఆ సహోదరుడు లేక వ్యతిరేకి లేక ఏదైనా పెట్టుకోండి పేరు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ లవ్ నువ్వు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100%? సారీ 50%? అదేంటన్నా ఒకసారి 50కి వచ్చి 75 లేదా అని అడగచ్చు. 50%? ఓకే, 15 తగ్గిద్దాం, 25%. ఇక 10లో లెక్కెడదాం ఆ పర్సంటేజ్. నీ ప్యూరిటీ ఆఫ్ పర్సంటేజ్ ఎంత? మన వాళ్ళందరూ తెగ ప్యూరిటీలు చెక్ చేస్తున్నాం కదా. ఆవు నెయ్యి, ఇది బాగోదు అది బాగుంటుంది, బ్రాండ్ దుర్గా బ్రాండ్, 3 మ్యాంగోలు కారం, 3 మ్యాంగోస్, అదే ఆ పదం అలాగంటేనే మీకు కనపడద్ది. ఏదో ఒక పదం చెప్పి దానికి ఒక క్వాలిటీ ఎగ్ మార్క్ అనేది ఒకటి వేసుకున్నావే, బ్రాండ్ హాల్ మార్క్ అని. నీ క్రైస్తవ దైవికమైన ప్రేమ యొక్క ప్యూరిటీ ఆఫ్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తే నీవు దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, నీ సహోదరుడితోనూ, నీ కుటుంబంలోనూ, నీ పరిస్థితులతోనూ, నీ పొరుగువాడితోనూ నీ ప్రేమ అప్రాచ్యంగా కనపడుతుంది. మరి నీ ప్యూరిటీ ఆఫ్ పర్సంటేజ్ని ఎక్కడ కొలిస్తే, ఏ కొలతతో నువ్వు చూపిస్తావు, చెప్పగలుగుతావు? ఎస్, నా ప్రేమ దేవుని ఎరగక మునుపు 0 అండి, దేవుని ఎరిగిన తర్వాత 99.9999 డెటాల్ లాగా. ఇంకో 0.1 ఎక్కడో ఉంది, నేను సత్యలోపు దేవుడికి సహాయం అడుగుతున్నానని చెప్పగలవా?
చెప్పగలవా? ఆలోచించు. ఈరోజు నీ బ్రతుకులో మాటతోనూ క్రియతోనూ చేసే నీ పనిని సత్యంతో, యథార్థమైన క్రియతో చేయకుండా ఆత్మీయతను నువ్వు బయటకు వ్యక్తపరుస్తూ సంఘంలో చేరిపోయి నీ పదాలతోనూ, నీ ప్రార్థనలతోనూ, నీ మాటలతోనూ, నీ బట్టలతోనూ, నీ ఆస్తులతోనూ యాషాలేస్తుంటే దేవుడు ఎందుకు ఓపిక పట్టాలరా మనల్ని? వై షుడ్ గాడ్ లవ్ యూ? ఎందుకు ప్రేమించాలి నిన్ను దేవుడైనా? ఇంకా 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 ఒకరోజు ఎందుకు ఇవ్వాలి నీకు? ఇప్పటికైనా నీ లోపల ఈ భావోద్వేగాలన్నిటినీ వ్యక్తపరచడానికి నీకు స్వాతంత్రం ఉందని ఆశలేస్తున్నావేమో. పర్వాలేదు అనుకుంటున్నావేమో. సస్తావు, సచ్చినోడు, ఆల్రెడీ చచ్చిపోయావు. జాగ్రత్త. బతకడానికి బతుకో. మేలు పొంది బ్రతకు గురవాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతుంది వాక్యం. రక్షణ పొందావు, బతకాలని తెలుసు, చస్తావు ఎందుకు? ఇంకా రోజు చచ్చిపోతావా? బతకవా ఒక్కరోజైనా ప్రభు కోసం? ఆశగా, ఆనందంగా, ఆత్మసాక్షితో, ప్రభువా ఇదిగో నీ వాక్యం ప్రకారం నేను లవణాన్ని చెప్పడానికి దమ్ములేదు నీకు. ఏంటి బ్రతుకు? ఏదో బతికేస్తున్నావు, డబ్బులున్నాయి, పేరుంది, సంపాదించేస్తున్నావు, బలం ఉంది, ఆరోగ్యం ఉంది. చిటికేస్తే ప్రాణం పోద్ది తెలుసా నీకు? రెప్పపాట్లో పిలుస్తాడు. ఆ శబ్దం నీకు వినపడే లోపు నీ ఆత్మని శరీరం వదిలేస్తుంది. ఏ శరీరం పెట్టి విడిచిపడిపోతున్నావో ఆ దేవుని క్రియను చూపించలేక. ఆల్ దీస్ 8 ఎమోషన్స్ ఆర్ డేంజరస్. 34,000 ఎమోషన్స్ మధ్యలో మనల్ని బౌండ్ చేసి ఈ 8 ఎమోషన్స్ని దేవుడు నీతో పరీక్షిస్తున్నాడంటే ఆత్మీయుడు బయటపడాలా వద్దా? ఈ మాటలు కొత్తగా ఉన్నాయేమో. నీ హృదయం మోసం చేసుకునే క్రైస్తవ బతుకు మారు. ఇవి బయట కనబడవు. ప్రతి ఒక్కడు సంఘంలో, ఇంక్లూడింగ్ మీ, బయట కనబడకుండానే దాచుకుని బట్టల కిందో, మాటల కిందో, ఇంకేదో భక్తి కిందో దాచుకుంటున్నాడు. భక్తి బయటికి రా, యథార్థంగా రా. ప్రభుతో చెప్పు, అయ్యా నేను నా అంత మోసగాడి నన్ను ప్రేమించేది, నాలాంటి బలహీనున్నా నువ్వు నా వైపు చూస్తున్నది, నన్ను క్షమించని హృదయపూర్వకంగా అడిగి పశ్చాత్తాపడి దేవుని కృపను పొందుదాం. ప్రార్థన చేద్దాం.